నా వైపు పెట్టు పిల్లలు. ఇప్పుడు మనము డివిజన్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే ఏంటి? ఆలైనా పోయిందా? డివిజన్ తెలుగులో ఏం చెప్తాం? డివిజన్ భాగాహారం, ఈక్వల్గా షేరింగ్ చేయడము లేదా ఈక్వల్గా గ్రూపింగ్ చేయడం. అవునా? ఇందాక మనం ఈక్వల్ గ్రూపింగ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈక్వల్ షేరింగ్. ఇక్కడ ఎన్ని లడ్డూలు ఉన్నాయి? 12 లడ్డూలు ఉన్నాయి. 12 లడ్డూలని ఓపెన్ యువర్ బుక్ ఓపెన్ చేసి పెట్టి కొంచెం బ్యాక్ సైడ్ పెట్టు. 12 లడ్డూలు ఉన్నాయి కదా. 12 లడ్డూలని 4 ప్లేట్లలో సమానంగా పెట్టాలి. ఎలా పెట్టాలి మరి? కాదు, డైరెక్ట్గా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టాలి. ఫస్ట్ రైట్. లెక్క పెట్టుకుంటూ పెట్టు. ఇప్పుడు 12 లడ్డూలని 4 ప్లేట్లలో పెడితే సమానంగా పెడితే ఎన్ని వచ్చినాయి? ఒక్కొక్క ప్లేట్లో ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 3 రాయండి. అందులో ఒక్కొక్క ప్లేట్లో ఎన్ని వచ్చినాయి మీకు? అక్కడ మీరు ఒక్కొక్క ప్లేట్లో 3 రాయాలి.